చూసారు ఎలాగైపోయిందో. వీళ్ళు ఇస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉన్న ఇంగ్రీడియంట్స్ తో చాకోబార్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. నెక్స్ట్ తర్వాత ప్యాన్ లో పాలు వేసుకోవాలి. ఇందులో వేసిన పాలు కొంచెం ఒక కప్పు బౌల్ పాలు సైడ్ తీసుకొని పెట్టుకోవాలి. అలానే వేరే బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ కార్న్ ఫ్లవర్ వేసుకోవాలి. ఈ కార్న్ ఫ్లవర్ ప్లేస్ లో మీరు మైదా వాడచ్చు. ముందుగా వేరే బౌల్లో పాలు తీసుకున్నాం కదా, ఆ బౌల్లో వేసుకొని కార్న్ ఫ్లవర్ ఉండలు లేకుండా కలుపుకొని సైడ్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీన్ని సైడ్ పాలు పెట్టాం కదా ప్యాన్ లో, ఈ పొంగు వచ్చినంత వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. మీరు ఈ పాలని తక్కువగా ఉన్న మిల్క్ అయినా పాలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, పాలు పొంగు వచ్చేసాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 2-3 మినిట్స్ వేడి చేసుకోవాలి. మళ్ళీని కొంచెం పాలు దగ్గరికి అవనివ్వాలి. మధ్య మధ్యలో లాంటి పాలు కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఇదిగోండి పాలు మరిగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ చక్కెర వేసుకోవాలి. నేను తక్కువగానే వేసుకున్నాను, స్వీట్ తక్కువ కావాలని. మీకు స్వీట్ సరిపోతే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. చక్కెర వేసాం కదా, ఇప్పుడు కలుపుకుంటూ ఉండాలి. చక్కెర కరిగినంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని. నెక్స్ట్ 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. అది మీ ఆప్షనల్, లేకపోయినా పర్వాలేదు. మిల్క్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఇలా 20 సెకండ్స్ కలుపుతూ ఉండండి. మిల్క్ పౌడర్ వేసాం కదా, మిల్క్ పౌడర్ వేసిన తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని మళ్ళీ 2-3 మినిట్స్ మరగనివ్వండి బాగా పాలని. ఇదిగోండి పాలు కూడా అయిపోయాయి కదా. ఇందా మనం కార్న్ఫ్లవర్ మిల్క్ మిక్స్ చేసుకున్నాం కదా, ఒకసారి వీటిని కలుపుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి పాలలోకి. ఇది కలుపుకుంటూ ఉండాలి. మినిమం 5 మినిట్స్ అయినా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. వేసాం కదా, ఇవి కొంచెం తిక్కుగా అయినంత వరకు మధ్య మధ్యలో అంటే కలుపుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని బాగా చిక్కగా అయినంత వరకు. ఇదిగోండి 5 మినిట్స్ లో ఇలా ముద్దగా చిక్కగా అయిపోయింది ఈ మిశ్రమం. ఈ టైంలోనే మనకు స్వీట్ సరిపోయిందా లేదని కూడా చూసుకోవచ్చు. ఇదిగోండి మిశ్రమం ఇంత చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. బాగా చల్లారనివ్వాలి దీన్ని. ఇదిగోండి తర్వాత వేరే బౌల్ స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసాం కదా ఇందులో, ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి మనం చాక్లెట్ మెల్ట్ చేసుకోవడం కోసం. ఇదిగోండి ఇక్కడ వాటర్ కూడా వేడైపోయి మనం చాక్లెట్ మెల్ట్ చేసుకోవడం. దీనిపైన ఒక ప్లేట్ తీసుకోవాలి, ఎందుకంటే చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలి కదా మనం. ఇప్పుడు నేను ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్స్ 20 రూపీస్ 4 తీసుకుంటున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మెల్ట్ చేసుకోవాలి చాక్లెట్స్ ని. ఇదిగోండి ఇక్కడ చాక్లెట్ మెల్ట్ అవుతుంది కదా. ఇది మధ్య చాక్లెట్ మెల్ట్ అవ్వడానికి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి దీన్ని, లేకపోతే గట్టిగా అయిపోతుంది. బాగా మెల్ట్ అవ్వాలి. చూడండి ఎంత బాగా అవుతుందో. ఇదిగోండి ఇక్కడ చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా.
ఇందాక పాలు మిశ్రమం సైడ్కి తీసుకున్నాం కదా, చాక్లెట్ మెల్ట్ అయ్యేలోపు ఇది కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి దీన్ని. ఇదిగోండి మిక్సీ జార్లోకి తీసుకున్నాను. మన ఇంట్లో అందరి ఇంట్లో పాల మీద స్టోర్ అయ్యి ఉంటుంది కదా, అందరి ఇంట్లో ఇది 2 స్పూన్స్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టుకోవాలి. ఇదిగోండి నేను ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ఎలాంటి కప్స్ వాడలేదు. ఇక్కడ మన ఇంట్లో ఉంటాయి కదా టీ కప్స్ పేపర్వి, అయ్యే తీసుకుంటున్నాను. వీటిని ముందుగా లైట్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకవేళ మనకు చాకోబార్ అనేది రాకపోతే ఇక్కడ చిదుపుకొని తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి వీటిలన్నిటిని ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను. ఇదిగోండి ఇందా మనం చాక్లెట్ మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ చాకోబార్ని తయారు చేసుకుంటున్నాను నేను. చూద్దామండి. వీటి గ్లాసుకి మొత్తం నేను చూపిస్తాను చూడండి, వెలగేసుకోవాలో. గ్లాసుకి మొత్తం గ్యాప్ లేకుండా రాసుకోవాలి. చూడండి ఇదిగోండి ఇలా మొత్తం గ్యాప్ లేకుండా మొత్తం చాక్లెట్ మొత్తం రాసుకోవాలి. దీన్ని మొత్తం ఇలా రాసుకున్నాను కదా, చాక్లెట్ మొత్తం గ్యాప్ లేకుండా రాసుకోవాలి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్ లో 10 minutes ఉంచితే మొత్తం చాక్లెట్ మొత్తం గట్టిగా అవుతుంది. ఇదిగోండి 10 minutes లో మొత్తం గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో ఫిల్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మొత్తం గ్లాసులన్నీ ఫిల్ చేసుకున్నాను. ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ మనకి బయట షాపుల్లో దొరుకుతాయి కదా, అవి తీసుకున్నాను నేను. ఇట్లు బాగా పెద్దవైపోయి చిన్న ముక్క చిదిపేసుకున్నాను. ఇప్పుడు ఈ సెంటర్లో ఇలా ఇప్పుడు ఇట్లనే నేను ఫ్రిడ్జ్లో 6 to 8 hours పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని హైలో పెట్టుకొని 6 to 8 hours పడుతుంది మినిమం మనకి ఐస్ క్రీమ్ తయారవడానికి. ఇదిగోండి 8 hours తర్వాత మొత్తం గట్టిపడిపోయింది కదా. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం రండి. ఇదిగోండి ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, దీన్ని చిరుపుకొని తీసుకుంటున్నాను నేను చాక్లెట్ కోసం. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఎంత బాగుందో. ఓకే మరి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.